హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. మనం ఇప్పుడు డాకర్ స్వామ్ గురించి తెలుసుకుందాము. డాకర్ స్వామ్లో ఏం కంటెంట్స్ ఉంటాయి, డాకర్ స్వామ్ ఎందుకు యూజ్ చేస్తారు అనేది ఈ వీడియోలో చూద్దాము. డాకర్ స్వామ్ అంటే ఏం లేదు, ఒక క్లస్టర్ లాంటిది. క్లస్టరేను డాకర్ స్వామ్ అండ్ కుబర్నెటిస్ రెండు క్లస్టర్ టైప్ టూల్స్. ఇది డాకర్ స్వామ్ వచ్చేసి డాకర్ స్వామ్లో 2 కంపోనెంట్స్ ఉంటాయి, డాకర్ స్వామ్ మేనేజర్ అండ్ వర్కర్ నోడ్. స్వామ్ మేనేజర్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది వర్కర్ నోడ్స్ని. స్వామ్ మేనేజర్ కూడా వర్కర్ నోడ్గా వర్క్ అవుతూ ఉంటుంది. ఒక డాకర్ స్వామ్లో మల్టిపుల్ డాకర్ హోస్ట్స్ ఉంటాయి. ఇక్కడ నేను ఒక మేనేజర్ 3 వర్కర్సే చూపించాను, కానీ రియల్ టైంలో ఇంకా ఎక్కువ ఉంటాయి. అవి స్వామ్ మోడ్లో రన్ అవుతూ మేనేజర్గా వర్కర్ నోడ్స్గా యాక్ట్ చేస్తాయి. ఒక డాకర్ హోస్ట్ మేనేజర్గా ఉండవచ్చు, వర్కర్ నోడ్గాను ఉండవచ్చు, లేకపోతే 2 రోల్స్ని ప్లే చేయొచ్చు. అలాగే ఒక వర్కర్ నోడు అన్అవైలబుల్లో వెళ్ళిపోయినప్పుడు డాకరు ఆ నోడ్ టాస్క్స్ని వేరే నోడ్కి షెడ్యూల్ చేస్తుంది. టాస్క్ అంటే రన్నింగ్ కంటైనర్ అని. ఇది డాకర్ స్వామ్ సర్వీస్లో ఒక పార్ట్. అది డాకర్ మేనేజరు మేనేజ్ చేస్తూ ఉంటుంది ఇలాంటి టాస్కులన్నీ. ఒక సిస్టమ్ ఏదైనా అన్అవైలబుల్ వెళ్ళిపోయినప్పుడు, సర్వీస్ రీచ్ కానప్పుడు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక నోడ్లో, ఆ నోడ్లో ఉండే టాస్క్స్ని ఇంకొక హెల్తీ నోడ్కి షెడ్యూల్ చేస్తూ ఉంటుంది. ఈ వర్క్ అంతా స్వామ్ మేనేజర్ చేస్తూ ఉంటుంది. అలాగే నోడ్స్ అంటే ఏంటి? డాకర్ స్వామ్లో నోడ్స్ అంటే ఒక ఇన్స్టెన్స్ స్వామ్లో పార్టిసిపేట్ చేస్తే అది డాకర్ ఇంజన్ అంటారు. దీన్నే డాకర్ నోడ్ అని కూడా అంటారు. ఒక సింగిల్ ఫిజికల్ సిస్టమ్ మీద కానీ, క్లౌడ్ సర్వర్ మీద కానీ, ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ నోడ్స్ స్వామ్లో ఉండొచ్చు. కానీ ప్రొడక్షన్ స్వామ్ డిప్లాయ్మెంట్లో మాత్రం మల్టిపుల్ ఫిజికల్ సిస్టమ్స్ అలాగే క్లౌడ్ సర్వర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇప్పుడు మేనేజర్ నోడ్ అంటే ఏంటో చూద్దాము. ఒక అప్లికేషన్ స్వామ్కు డిప్లాయ్ చేయడానికి మనం సర్వీస్ డెఫినేషన్ని స్వామ్ మేనేజర్కి సబ్మిట్ చేయాలి. మేనేజర్ నోడు ఆ టాస్క్స్ని వర్కర్ నోడ్స్కి డిస్పాచ్ చేస్తుంది. మేనేజర్ నోడ్ కూడా అవసరమైనప్పుడు తగినన్ని వర్కర్ నోడ్స్ సరిపోనప్పుడు మేనేజర్ నోడ్ కూడా వర్కర్ నోడ్గా వర్క్ చేస్తుంది. అలాగే ఆ వర్కర్ నోడ్ ఫంక్షన్స్ అన్నీ మేనేజర్ నోడు వర్కర్గాను, మేనేజర్ నోడు 2 రోల్స్ని ప్లే చేస్తూ ఉంటుంది. దీన్నే మేనేజర్ నోడ్ను ఆర్కెస్ట్రేషన్ టాస్క్స్ను కండక్ట్ చేయడానికి సింగిల్ లీడర్గా ఎలక్ట్ అవుతుంది. ఇక్కడ డాకర్ స్వామ్లో మేనేజర్ని లీడర్ అని మనకు కమాండ్ ఇచ్చినప్పుడు మనం చూడగలము. ఎక్కడైతే లీడర్ అని ఉంటుందో దానిని మనం స్వామ్ మేనేజర్గా ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే వర్కర్ నోడ్ అంటే ఏంటి? వర్కర్ నోడ్ అంటే మేనేజర్ డిస్పాచ్ చేసిన టాస్క్స్ని రిసీవ్ చేసుకుంటుంది. ఆ టాస్క్స్ని రన్ అయ్యేలాగా రన్ చేసేది వర్కర్ నోడు. వర్కర్ నోడ్స్ ఆ నోటిఫై చేసి మేనేజర్కి వర్కర్ నోడ్స్ నోటీసెస్ని మేనేజర్కి పంపుతూ ఉంటాయి. వాటి యొక్క కరెంట్ స్టేట్ ఏంటి, వాటికి ఇచ్చిన టాస్క్స్ ఎలా రన్ అవుతున్నాయి, ఇవన్నీ మేనేజర్ నోడ్కి నోటిఫికేషన్ పంపిస్తూ ఉంటాయి. సో మేనేజర్ నోడు వర్కర్ నోడ్స్కి వర్కర్ నోడ్స్ని తగినన్నిటిని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ దీన్నే స్వామ్ అంటారు. ఇప్పుడు స్వామ్ని ఎలా కాన్ఫిగరేషన్ చేస్తారో చూడడానికి నేను ఇక్కడ ఒక స్వామ్ హోస్ట్ 2 వర్కర్ నోడ్స్ని యూజ్ చేస్తాను. ఈ వీడియోలో ఎలా వర్క్ చేయాలో ఎలా కాన్ఫిగర్ చేస్తామో చూద్దాము. అలాగే
ఆన్ 3 ఇన్స్టెన్సెస్ క్రియేట్ అయిన తర్వాత 3 ఇన్స్టెన్సెస్లోనూ మనం డాకర్ ఫస్ట్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. స్వామ్కి ప్రీ రిక్వైజిట్ డాకర్ ఇంజన్ని కంపల్సరీగా మనం ఇన్స్టాల్ చేయాలి. నేను ఇప్పుడు 3 హోస్ట్ని క్రియేట్ చేసి డాకర్ని ఇన్స్టాల్ చేస్తాను. నేను ఇక్కడ 3 సిస్టమ్స్ని డాకర్తో ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు స్వామ్ మేనేజర్లోకి ఒక స్వామ్ మేనేజర్ 2 నోడ్స్ తీసుకున్నాను. స్వామ్ మేనేజర్లోకి లాగిన్ అవుతాను. ఇది నా స్వామ్ మేనేజర్. అలాగే ఇక్కడ డాకర్ వర్షన్ చూద్దాము. క్లయింట్ వర్షన్, సర్వర్ వర్షన్ సేమ్గా ఉన్నాయి రెండు మనకు. ఇప్పుడు నేను స్వామ్ కాన్ఫిగర్ చేస్తాను. దానికోసం కమాండ్ docker swarm init --advertise -addr. తర్వాత మనం స్వామ్ మేనేజర్ ప్రైవేట్ ఐపీని ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ ఐపీ ద్వారా ఇంటర్నల్గా నోడ్స్ తోటి మన డాకర్ స్వామ్ మేనేజర్ కాంటాక్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకు ఈ కమాండ్లో డాకర్ స్వామ్ జాయిన్ టోకన్ అని ఒక టోకన్ క్రియేట్ అయింది. ఈ టోకన్ని మనం నోడ్స్లో ఇచ్చినట్లయితే నోడ్స్ స్వామ్ మేనేజర్తో కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు మనం డాకర్ ఇన్ఫో చూసినట్లయితే ఇక్కడ మనకు స్వామ్ యాక్టివ్లో ఉంది. నార్మల్గా అయితే స్వామ్ అన్అవైలబుల్ అని ఉంటుంది. నోడ్ ఐడి మేనేజర్ ట్రూ అనింది. ఇంకా మేనేజర్ 1 మేనేజర్ నోడ్ అంటే మేనేజర్ కూడా ఒక నోడ్ అయిన ఇక్కడ అదర్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చున్నాయి. ఇప్పుడు నేను ఈ స్వామ్ టోకన్ని కాపీ చేసుకొని నోట్స్లో ఇస్తాను. మనం ఇక్కడ నోట్స్ కూడా నోట్స్ లిస్ట్ అని చూడవచ్చు. ఏముందో చూద్దాం ఒకసారి. డాకర్ నోట్స్ ఎల్ఎస్ డాకర్ నోడ్ ఎల్ఎస్ కమాండ్ లిస్ట్ ఆఫ్ నోట్స్ని చూపిస్తుంది. ఇక్కడ మనకు ఒక నోడే ఉంది. ఇక్కడ హోస్ట్ నేము, ఇక్కడ హోస్ట్ నేమ్కి బదులు ఐపీ అడ్రస్ వచ్చింది. రెడీ స్టేటస్లో ఉంది. అవైలబిలిటీ యాక్టివ్లో ఉంది. మేనేజర్ స్టేటస్ లీడర్ అని ఉంది. అంటే లీడర్ అంటే మనకు స్వామ్ మేనేజర్ ఏదైతే ఉంటుందో దానినే లీడర్ అంటాము. అలాగే ఇంజన్ వర్షన్ 18.9.5 ఉంది. ఇప్పుడు నేను నోడ్ 2లోకి వర్కర్ నోడ్ 1లోకి లాగిన్ అవుతాను. ఇక్కడ జాయిన్ టోకన్ ఇస్తాను. ఉబుంటూ నేను ఉబుంటూ సిస్టమ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఉబుంటూనే యూజర్ నేము. ఇక డాకర్ వర్షన్ చూసినట్లయితే మన క్లయింట్ వర్షన్ సర్వర్ వర్షన్ సేమ్గా ఉన్నాయి ఇవి రెండు. ఇప్పుడు జాయిన్ టోకన్ కమాండ్ ఇస్తాను. ఇక్కడ మనం ఏదైతే కాపీ చేసుకున్నామో ఈ సిస్టమ్ మేనేజర్లో
sudo permissions ఇవ్వాలి. ఈ నోడ్ ఆల్రెడీ జాయిన్ అయిపోయిందట. ఇప్పుడు మేనేజర్లోకి వెళ్ళి ఒకసారి మనం జాయిన్ అయిందో లేదో చూద్దాము. జాయిన్ కాలేదు. నోడు టైం తీసుకుంది జాయిన్ అవ్వడానికి. ఇప్పుడు వర్కర్ నోడ్ 2లోకి జాయిన్ అయ్యి స్వామ్ ఇన్స్టాల్ చేద్దాము జాయిన్ టోకెన్ కమాండ్తో. ఇది నా వర్కర్ నోడ్ 2 డోకర్ వర్షన్ చూద్దాము. సేమ్ వర్షన్ ఉంది. సేమ్ టోకెన్ కాపీ చేసుకొని పేస్ట్ చేద్దాం. దిస్ నోడ్ జాయిన్డ్ స్వామ్ యాజ్ ఏ వర్కర్ అని వచ్చింది. దీనికి మీరు ఏం చేయాలంటే ఇక్కడ పోర్ట్ నెంబర్ 2377 AWS అకౌంట్లో జాయిన్ ఇన్బౌండ్ రూల్ సెక్యూరిటీ గ్రూప్లో ఇన్బౌండ్ రూల్లో ఇచ్చినప్పుడు మాత్రమే ఇది జాయిన్ అవుతుంది. మీరు ఈ ఇన్బౌండ్ రూల్ ఎడిట్ చేయకపోతే మీకు జాయిన్ అవ్వదు. ఇలా మీరు ఇన్బౌండ్ రూల్ ఇవ్వాలి. ఇప్పుడు నేను స్వామ్ మేనేజర్లో ఉన్నాను. ఒకసారి డాకర్ నోడ్ ls కమాండ్ ఇచ్చి నోడ్స్ లిస్ట్ని చూద్దాము. మనకు మేనేజర్గా వర్క్ అయ్యేటటువంటి నోడు ఏ మేనేజర్ అయితే మనకు టాస్క్ని డిస్పాచ్ చేస్తున్నదో ఆ నోడు స్టార్ చూపిస్తుంది. ఇప్పుడు మనకు 2 మేనేజర్ నోడ్స్ ఉన్నట్లయితే ఒక మేనేజర్ నోడే టాస్క్లను డిస్పాచ్ చేస్తుంటుంది, షెడ్యూల్ చేస్తుంటుంది. ఆ నోడ్కి మాత్రమే స్టార్ అనే సింబల్ ఉంటుంది. అలాగే లీడర్ అని ఉంటుంది ఆ నోడ్కి. లీడర్ అని లేనివి మన వర్కర్ నోడ్స్. ఇలా మనం జాయిన్ కమాండ్ని క్రియేట్ చేసి ఆ జాయిన్ కమాండ్ని వర్కర్ నోడ్స్లో ఇవ్వడం వల్ల ఈ వర్కర్ నోడ్స్ స్వామ్ మేనేజర్తో కాంటాక్ట్ అవుతాయి. తర్వాత మనం టాస్కులు చేయవచ్చు. ఇది డాకర్ స్వామ్ కాన్ఫిగరేషన్ గురించి. ఇక్కడ రియల్ టైంలో నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ని మనం కాన్ఫిగర్ చేస్తూ ఉంటాము. వర్కర్ నోడ్స్ 2-3 కాకుండా 20 వరకు స్వామ్ అలో చేస్తుంది ఫ్రీగా. అబౌవ్ 20 అయితే మనం పే చేయాల్సి ఉంటుంది, లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కాన్ఫిగరేషన్ గురించి వీడియో ఇది మీరు ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీకు డాకర్ ఫుల్ ఫ్లెడ్జ్గా వస్తుంది. నేను సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. ఆ వీడియోస్ అన్ని మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు ఫెమిలియర్ అవుతారు డాకర్లో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే ఎర్రర్ వచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో ఇవ్వండి, నేను ఆన్సర్ ఇస్తాను.
అలాగే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.